కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం గాంధీ విగ్రహం ముందు 60% రాయితీ వద్దు 100% రాయితీ ముద్దు అంటూ ఫ్లకార్డ్స్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక చోట్ల జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య అమలు అవుతుందని, కర్నూలులో ఉచిత విద్య అమలుకు కొందరు కావాలని అడ్డంకులు సృష్టించడం సిగ్గుచేటు అన్నారు। పత్రికా ఛానళ్లు పనిచేసిన కొందరు వేతనాలు అందుకున్నా వారికి జర్నలిస్టుల కష్టాలు తెలియవని అన్నారు। ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు చాలా ఇబ్బందుల్లో అలాగే సమస్యలతో సతమతం అవుతున్నారు। మేము గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ ఒకే ఒక చిన్న సమస్య మేము కోరుతున్నామే తప్ప గొంతమ్మ కోరికలు కోరడం లేదు। అయ్యా మా పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో ఉచిత విద్య అందించాలని చెప్పేసి ఎన్నో ఏళ్ళుగా కోరుతున్నాం, కానీ ఆ సమస్య ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడైనా చందంగా ఉంది। అలాగే గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి 3 సెంట్ల స్థలం ఇస్తామన్నారు, కానీ ఆ హామీ కూడా గోడలకే పరిమితమైందే తప్ప ఆ హామీ కూడా నెరవేరలేదు। కనుక రైల్వే పాసులు అస్సలకే లేదు, హెల్త్ కార్డులు సక్రమంగా అమలుగా అయితే లేవు। మేము ముఖ్యంగా తెలియజేయమంటే ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ప్రతి జర్నలిస్ట్ పిల్లలకు 100% రాయితీ ఇచ్చేలాగా చూడాలని, ఉచిత విద్య అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాము। ఒకవేళ జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య అందించకపోతే డిఓ ఆఫీస్ ముందు కూడా మేము ఆందోళన చేపడతామని చెప్పేసి మా జర్నలిస్ట్ సోదరుల తరఫున మేము తెలియజేస్తున్నాము। కనుక రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మా సమస్యలు ఉన్నాయో మా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలే తప్ప మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి మా సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించే విధంగా చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను। రామస్వామి, ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు।